హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఏఎస్ ఎంటర్టైన్మెంట్ ఛానల్. అసలు వినాయకుడి ముందు గుంజీలు ఎందుకు తీస్తారు? ఒకప్పుడు చెదిపి అనే ఒక రాక్షసుడు ఉండేవాడు. అతడు బ్రహ్మదేవుణ్ణి ప్రసన్నం చేసి అపారమైన శక్తులను సంపాదించాడు. ఆ శక్తితో దేవతలను, ఋషులను, ప్రజలను బాధించసాగాడు. ఎవ్వరూ అతన్ని ఓడించలేకపోయారు. అప్పుడు అందరూ గణపతి దేవుని దగ్గరకు వెళ్లి రక్షణ కోరారు. గణపయ్య యుద్ధానికి సిద్ధమయ్యాడు. మూసికాసురుడు అనే రాక్షసుడు ఎలుక రూపంలోకి మారి పారిపోవాలని చూశాడు. కాని వినాయకుడు అతన్ని అదుపులోకి తీసుకుని తన వాహనంగా మార్చుకున్నాడు. ఆ సమయంలో మూసికాసుర రాక్షసుడు శాపం నుండి విముక్తి పొందాలని గణపయ్యను ప్రార్థించాడు. అప్పుడే గణపతి ఇలా అన్నాడు: నా పూజలో నిన్ను వాహనంగా ఉపయోగిస్తాను. అంతేకాదు, నన్ను పూజించే భక్తులు ఉత్తక్రమాన అంటే గుంజీలు తీయాలి. దాంతో వారు చేసిన తప్పులు, దురహంకారం తొలగిపోతాయి. చేతులను చెవుల దగ్గర పెట్టుకుని గుంజీలు వేయడం అనేది శిక్షారూపం. మన తప్పులను ఒప్పుకుని క్షమాపణ కోరడాన్ని సూచిస్తుంది. ఇది శరీరానికి వ్యాయామం అవుతుంది, మనసుకు వినయం కలుగుతుంది. పిల్లలు, పెద్దలు అందరూ తప్పులు చేస్తారు. కానీ గణపయ్య ముందు గుంజీలు వేయడం ద్వారా మనలో ఉన్న అహంకారం తగ్గిపోతుంది. అందుకే గణేశుడి పూజలో గుంజీలు వేయడం ఒక ఆచారంగా ఏర్పడింది. దీనిని ఉత్తక్రమానం లేదా ఉత్తక్రమాన ప్రదక్షిణ అని పిలుస్తారు. ఈ వీడియో మీకు నచ్చితే మన ఎస్ఏఎస్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.